హాయ్ అండి. మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసినట్లయితే ఈ పార్ట్ 4 చూడండి. ఇది మేము వరంగల్ టూర్ వెళ్ళామని చెప్పాం కదా, ఇది ఫైనల్ పార్ట్ అనమాట. 1000 స్తంభాల గుడి లాస్ట్ మేము వెళ్ళింది. ఇంకా 1000 స్తంభాల గుడి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మా కార్ అయితే పార్క్ చేసేసుకున్నాం పక్కకి. పార్క్ చేసేసుకొని మేమైతే లోపలికి వెళ్ళాము. దీనికి ఎంట్రన్స్ ఫీజు లాంటివి ఏవీ లేవు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదే ఎంట్రన్స్. ఇలాగా మేమైతే లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చూపించాను. ఖచ్చితంగా చూడండి. అదేవిధంగా వీడియో చూసి వదిలేకుండా లైక్ చేసి ఏదో ఒకటి మీకు తోచిన కామెంట్ అయితే చేయండి. మీరు ఇలా కామెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకైతే కొంచెం మోటివేషన్ చేసినట్టుగా అవుతుంది. ఇంకా ఎంట్రన్స్లోనే చిలక జోసి అని చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఆయన ఉన్నారనమాట. మా శ్రీజపాప చిలకను చూసి చాలా సరదా పడుతుంది. చిలక చిలక నాకు కావాలి, నేను ఆడుకుంటా అని చెప్పి. వాళ్ళు అసలు బయటికి తీయనిస్తారా దాన్ని? అయినా ఆ చిలకలు ఉంటాయా చెప్పండి, అయినా సరే కావాలని సరదా పడుతుందనమాట. ఇంకా అలాగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకైతే రూట్ మ్యాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. 1000 స్తంభాల గుడి, ఆలయ చరిత్ర అన్నీ కూడా ఇక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటిని చూసుకుంటూ అలా ముందుకైతే వెళ్ళాము. ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఎవరైనా చదవాలి అని వాళ్ళైతే పాస్ చేసి దీన్ని చదవండి. ఇంకా ఇలాగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏం కనిపిస్తాయంటే, ఫస్ట్ ముందు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఆ టెంపుల్ వెనకాల 1000 స్తంభాల గుడి. మనకి వర్షం సినిమాలో చెప్తారు కదా, ముందు ఒక టెంపుల్, వెనకాల ఒక టెంపుల్, మధ్యలో నంది ఉంటుందని చెప్పి, అలానే ఉంటుందన్నమాట. చాలా బాగుంది. కాకపోతే ఇంకా మా బ్యాడ్ లక్ ఏంటి అంటే, అక్కడ 1000 స్తంభాల గుడికి ఏవో రిపేర్స్ అవుతున్నాయంట. లోపలికి అయితే అలవ్ లేదన్నారు, బయట నుంచి అయితే చూడొచ్చు అన్నారు. సరే ముందైతే ఈ టెంపుల్ చూద్దాం అని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఇది కూడా శివాలయమేనమాట. లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం అయితే మేము చేసేసుకున్నాం. దర్శనం అయితే బాగా అయింది. ఇక్కడ కాస్త జనాలు చెప్పాలంటే తక్కువే ఉన్నారు, ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ అయితే కొంచెం రష్ ఉంటుంది, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా టెంపుల్ మూసేసే టైం దగ్గర పడుతుందని చెప్పి మరి పెద్దగా రష్ అయితే లేదనమాట. ఇక్కడ బయట ఒక నంది ఉంది చూసారు కదా, దీనికి కూడా సగం సగం అన్నీ కూడా ఇలాగా కట్ చేసే ఉన్నాయి. ఇది ఆలయానికి ఎంట్రన్స్ అనమాట. ఇలా లోపలికి వెళ్ళాము. టికెట్ కావాలంటే తీసుకోవచ్చని చెప్పారు, కానీ రష్ లేనప్పుడు టికెట్ అనవసరం కదా అని తీసుకోలేదు. ఇది నంది అక్కడ ఉన్నదనమాట. దీనికి కూడా ఏవో లోపల పనులు జరుగుతున్నట్టున్నాయి. చుట్టూరా అయితే కవర్ చేసేసారు, దగ్గరికి వెళ్ళడానికి అయితే ఆప్షన్ లేదు. ఏవో పనులు అయితే అవుతున్నాయన్నమాట 1000 స్తంభాలు ఆ లోపల ఉండే ఆ టెంపుల్కి. ఇది ఆలయం లోపల అనమాట. సేమ్ మనకి రామప్ప టెంపుల్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది ఈ టెంపుల్ అని చెప్పారనమాట. లోపలికి వెళ్ళి మేమైతే దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. చూసారు కదా రామప్ప టెంపుల్ ఎలా ఉందో అలానే ఇంచుమించుగా ఉంటుంది ఈ టెంపుల్ కూడాను. ఇంకా దర్శనం అయితే చేసేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. కనిపిస్తుంది 1000 స్తంభాలు కూడా అనమాట. ఇంకా అక్కడ మరి మనకి ఎంట్రీ లోపలికి లేదు, మొత్తం అంతా క్లోజ్ చేసి ఉంచేసారని బయట నుంచి అయితే వీడియోస్ తీసుకోవచ్చు అన్నారు. ఇక్కడ కూడా స్తంభాల మోడల్లో ఎంత బాగా కట్టారో చూసారా అప్పట్లో ఈ ఆలయాలు.
అసలు మనకైతే ఈ రోజుల్లో చాలా కష్టం కదా ఇలా ఆలోచించి కట్టడం. ఇదనమాట వేయి స్తంభాల గుడి. అక్కడ వరకు మాత్రమే ఎంట్రీ, లోపలికైతే ఎంట్రీ లేదని చెప్పేశారు. మాకైతే చాలా బాధ అనిపించింది. అయ్యో ఇంత దాకా వచ్చాం, ఆ లోపలికి కూడా ఎంట్రీ ఉండుంటే బాగుండేది అని. కానీ ఏవో వర్క్లు అయితే అవుతున్నాయి లోపల, కాబట్టి మరి వెళ్ళటానికి లేదు అని చెప్పేశారనమాట. ఏం చేస్తాం మరి, ఏం చేయలేం కదా. ఇంకా బయట అయితే అలా బయట నుంచి వీడియోస్ అయితే తీసేసుకున్నాం. అందరూ కూడా అదే చేస్తున్నారు, బయట నుంచే ఫొటోస్ వీడియోస్ మరి తీసుకుంటున్నారనమాట. అయితే జరుగుతోంది లోపల. ఇందులోని 1000 స్తంభాలు ఉంటాయంట, అందుకు దీనికి ఆ గుడికి ఆ పేరు వచ్చిందని చెప్పారు. ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే మరి ఆప్షన్ లేదు కాబట్టి ఇలా బయట నుంచి అయితే వీడియో అయితే తీసేసుకున్నామండి. ఇది అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి 6:30 అలా స్టార్ట్ అయ్యి 8:39 మధ్యలో అయితే మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇది మా మొత్తం వరంగల్ టూర్ అనమాట. మొత్తం 4 పార్ట్లు చూడండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.